మీ విశ్వాసాన్ని ఏం చేయాలట? తెలుసుకోవాలట. మీ విశ్వాసాన్ని ఎందుకు తెలుసుకోవాలి? మీ విశ్వాసాన్ని ఎందుకు తెలుసుకోవాలి? ఒకవేళ మీ విశ్వాసంలో ఏమైనా ప్రాబ్లం ఉంటే మా ప్రయాసం వ్యర్థమైపోద్ది అంటాడు పౌలు. మీ విశ్వాసం బాగుంటేనే మేము గట్టే కట్టడం బాగున్నట్టు. మీ విశ్వాసం వీక్ అయిపోతే మేము పడిన ప్రయాసం అంతా వీక్ అయిపోయినట్టే, మేము పడిన కష్టమంతా వ్యర్థమైపోయినట్టే, మేము పడిన శ్రమ అంతా వ్యర్థమైపోయినట్టే అంటున్నాడు ఒక సేవకుడు. అవును, మీ విశ్వాసం బాగుండాలి. మీ విశ్వాసం స్ట్రాంగ్ పిల్లర్లా ఉండాలి. మీరు దేవునికి సత్క్రియలలో ఎప్పటికప్పుడు పాలిభాగస్తులు కావాలి, ప్రయాస పడుతూ ఉండాలి. మానక, ఏం చేయక, మానక మన అవయవాలు పనిచేస్తున్నంత కాలం మనకు దేవుని పని ఉంటుంది. మర్చిపోకండి, మన శరీరం పనిచేస్తున్నంత కాలం మనకు దేవుని పని ఉంటుంది. నీ చేతులు కాళ్ళు కష్టపడగలిగే స్థితిలో ఉన్నంత కాలం నువ్వు దేవుని పనిలో వాడబడాలి. అంతే అంతే అంతే, అది అంతే విధి. నువ్వు రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నంత కాలం ఆయన మరణాన్ని ప్రచురం చేస్తూనే ఉండాలి, మానడానికి లేదు. అందుకే అయోగ్యముగా తీసుకోవద్దురా నాయన, ఈ దేవుని పని చేసే యోగ్యత ఉందో లేదో టెస్ట్ చేసుకుని మరీ బల్లలో చేయి ముంచి అంటున్నాడు. ఒకవేళ ఆయన మరణాన్ని ప్రచురం చేయకుండా నువ్వు ఆ బల్లలో చేయి ముంచుతున్నావేమో, ఆ మరణాన్ని ప్రచురం చేసే బాధ్యత నీ మీద ఉంది. అందుకే సువార్త ప్రకటించి వారి పాదములు సుందరములు, ప్రకటించువారు పంపబడని ఎడల వారిట్లు ప్రకటించుదురు. ప్రకటిస్తావా, పంపిస్తావా? ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకో. పరిచర్య అంటే పలు విధాలుగా ఉంటుంది, ఒకలాగే ఉండదు. ఆ పలు విధాల పరిచర్యలలో ఏ పరిచర్యను ఎన్నుకుంటావో ఎన్నుకో. నీ సామర్థ్యం ఏంటో మొదట తెలుసుకో. ఆ సామర్థ్యాన్ని అనుసరించి పని చేయటం మొదలుపెట్టు. పనిలో ఉండు, నమ్మకంగా ఉండు, నమ్మకంగా నిలబడు, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అన్నాడు ప్రభువు. వాగ్దానం అది. మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకేమిస్తాను? జీవ కిరీటం ఇస్తాను. అది వాగ్దానం.